వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచానూరులో వైసీపీ నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి అడుగడుగునా నిరసన సెగ తగిలింది. 5 ఏళ్లుగా గ్రామంలో ఏమీ అభివృద్ధి చేశారంటూ మహిళలు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డిని నిలదీశారు. సాగునీరు తాగునీరు లేక అల్లాడుతుంటే 3 ఏళ్లుగా మీ ఇంటి చుట్టూ తిరిగినా స్పందించడం లేదంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. పక్కనే సోమశిల జలాశయం ఉన్నా తాగునీరు ఇవ్వలేని దుస్థితిని ఎమ్మెల్యే మేకపాటి నిలదీశారు. आराम से बात करो खाई మరికొందరు మహిళలు గ్రామంలో కనీసం సీసీ రోడ్లు వీధి దీపాలు వేయాలని మీకు రాజకీయాలు దేనికని ఎమ్మెల్యేని కడిగి పారేశారు. దీంతో ఎమ్మెల్యే సమస్యలపై ప్రశ్నించిన మహిళలకు సమాధానం చెప్పలేక వాలంటీర్లు లేక ఈ సమస్య వచ్చిందంటూ అక్కడి నుండి మౌనంగా జారుకున్నారు. మిగతా కార్యక్రమాలకి ఫోకల్ పాయింట్గా ఉండి అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలలో పాల్గొని ప్రజలతో మమేకమై ఉన్నారు. ఇప్పుడు మేము ప్రచారం పోయినప్పుడు కొన్నిసార్లు ఊరికి వాలంటీర్కి ఈ ఇంట్లో కొన్నిసార్లు ఇబ్బంది ఉంటే మనం ప్రచారం పోయినప్పుడు ఎవరైనా అడుగుతారు, ఈ ఇంట్లో ఈ విధంగా ఇబ్బంది ఉండేటప్పుడు మేము ఎవరిని అడగాలి? అడిగితే ఒక వాలంటీర్ని అడగాలి. పాపం ఆ వాలంటీర్ పక్కన ఎక్కడ ఉంటే వచ్చాడు. అట్లాంటప్పుడు ఎవరైనా ఫోటోలు తీసి ఈ విధంగా ప్రచారం చేస్తాం లేదు, చాలా తప్పు. అది చాలా తప్పు. ఇంకా మేము కూడా సరే ఇంకా ఒకసారి జరిగింది కాబట్టి మేము ఇంకా ఆపేస్తాం. ఇంక వాళ్ళని కూడా అడగడం, ప్రజలు అడిగినప్పుడు ఏదో సమాధానం ఇవ్వాలి కాబట్టి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆఫీసర్ కాబట్టి వాళ్ళని పిలిచాం, అంతే తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఎక్కడా ప్రచారానికి వాడట్లేదు. ఇంకా కొంతమంది వాలంటీర్లు అయితే చూసి చాలా బాధపడుతుంది. ఈ ఊళ్ళో అయితే కొంతమంది రిజైన్ కూడా చేసేసి మాకు వద్దు, మేము ఏమైనా అవసరం ఉంటే కానీ తెలియపరుస్తాం, కానీ ఈ విధంగా మా విధంగా ఆరోపణలు లేడం మంచిది కాదని చెప్పేసి కొంతమంది రిజైన్ చేయడం. మేము కూడా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చాం, లేదు అది తప్పు చేయకూడదు. ఎందుకంటే ఈ 2 నెలలు కూడా ప్రజలకు సేవలు జరగాలి కాబట్టి, పథకాలు ఇంకా పెన్షన్ కూడా రావాలి, ఇన్ని జరగాలి కాబట్టి మీరు ఆ విధంగా మళ్ళీ బ్రేక్ ఇవ్వకండి, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు కూడా చేయాలి, తెలియపరుస్తున్నాం, అంతే తప్ప ఇంకేం లేదండి. మిగతా ప్రచారం అంతా బాగుంది. మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు తప్పకుండా 175 స్థానాలకు 170 స్థానాలు వస్తాయి. ప్రజల్లో ఆ జోష్ కనపడుతుంది. ఇప్పుడు బస్ యాత్ర రాబోతుంది. బస్ యాత్రకే చాలా మంది ఇప్పటికే అడుగుతున్నారు ఎప్పుడు చూడాలని చెప్పేసి మన నాయకుడిని. సిద్ధం సభకి ఎవరు మిస్ అయినో చాలా బాధపడుతున్నారు. వాళ్ళు తప్పకుండా ఈసారి మన ముఖ్యమంత్రి గారు వస్తే కనపడాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈ ఒక వేవ్ ఏది స్టార్ట్ అవుతుంది పెద్ద సునామీ లాగా ఒక నెలలో అయ్యాయి. తప్పకుండా మనకి 170 స్థానాలు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తుంది. సార్, ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు ఇంకా